పెళ్లి జరగనుంది. అలాగే పెళ్లి పనులు కూడా వాళ్ళిద్దరిని చూసుకుంటామని చెప్పి అనుకున్నారు. అయితే స్టూడియోలో వరుసలు అన్ని ఉన్నాయి. ప్రతి సంవత్సరం అక్కడ కనీసం 10 పెళ్లిళ్ళు జరుగుతుంటాయి. అంటే శోభిత తల్లిదండ్రులు సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేయాలని చెప్పి కోరారు. నాకు కూడా ఆ మంత్రాలు వింటే ఎంతో ఇష్టం. అవి వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాగ చైతన్య శోభిత పెళ్లి సాంప్రదాయమైన తెలుగు పెళ్లి కానుంది. ప్రస్తుతానికి పెళ్లి పనులు జరుగుతున్నాయి. రిసెప్షన్ వివరాలు ఇప్పుడే చెప్పలేం అన్నారు నాగార్జున గారు. ఈసారి సినిమాలో శోభిత ఫోన్ లో అభినందించారు. అయితే హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటికి వచ్చి కలవమని చెప్పి ఆహ్వానించాను. ఆమె సినీ ప్రాణి ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. వైజాగ్ నుంచి వచ్చి సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ స్థానానికి రావడంగా ఎంతో కష్టపడిందని చెప్పి అన్నారు. అయితే ఆమె ఒక గొప్ప నటి, ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్న వ్యక్తి. శోభిత నాగ చైతన్య చూస్తే ఎంతో ఆనందంగా ఉందని చెప్పి అన్నారు నాగార్జున గారు. అయితే డిసెంబర్ 4న రాత్రి 8:13 వారి పెళ్లి జరుగుతుందని చెప్పి వారు అన్నారనమాట. వీరి పెళ్లి కార్డు కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం మనకి తెలిసిందే. మీరు కూడా నాగార్జున గారి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.